హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మా మొక్కలన్నీ నేను ఊరి నుంచి వచ్చేసరికి ఈ పరిస్థితిలో ఉన్నాయన్నమాట. ఈ మధ్య ఒక 1 వీక్ తిరుపతి, అలాగే మా పాపతో ట్రిప్కి వెళ్ళటం, మధ్యలో నాకు కొంచెం హెల్త్ బాగోపోవటం, వీటన్నిటి వల్ల వీటిని నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఇంకా నేను పట్టించుకుందామని చూసేసరికి పరిస్థితి ఇదే అనమాట. ఇవైతే మనీ ప్లాంట్ అయితే పక్క మొక్కలోకి వెళ్ళిపోయి అందులో రూట్స్ కూడా వేసేసుకుని ఇది నాదే పర్మనెంట్ అన్నట్టు అయిపోయింది. వీటన్నిటిని కొంచెం సెట్ చేద్దామని, అది కాక శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, వాటన్నిటి క్లీనింగ్లో భాగంగా ఫస్ట్ నేను మొక్కల్ని క్లీన్ చేస్తాను అనమాట ఎప్పుడు. అందుకని నేను వీటిని క్లీన్ చేద్దామని ఈరోజు స్టార్ట్ చేశాను. ఒక్క రోజులో అయితే ఇది అవ్వదని నాకు అర్థమైపోయింది. టైం తీసుకున్నా పర్లేదనే స్టార్ట్ చేశాను అనమాట. నాకు 3-4 డేస్ పట్టింది ఇదంతా క్లియర్గా మంచిగా అవటానికి. అది ఎలా చేశాను అనేది ఇప్పుడు చూద్దాం. అయితే నేను ఈ మనీ ప్లాంట్కి అంతకుముందు ఏవేవో నా దగ్గర ఉన్న వైర్లన్నీ కట్టేదాన్ని అనమాట. అలా కాకుండా పర్మనెంట్గా ఒక వైర్ కడితే బాగుంటుందని అనిపించింది. అందుకని ఫస్ట్ అయితే ఈ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఏం కడదాం అన్నది ముందు ఆలోచించవచ్చు. ఫస్ట్ ఇవైతే క్లియర్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఒక సిజర్ పట్టుకుని బయలుదేరాను. ఎందుకంటే ఈ ఎండిపోయిన ఆకుల్ని తెంపితే తెగట్లేదు, అంత స్ట్రాంగ్ ఇవి. అందుకని ఒక సిజర్ తీసుకుని ముందు వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు మొక్కలంటే ఎంత ఇష్టం అనేది. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. అందుకని వీటిని జాగ్రత్తగా పెంచుతూ ఉంటాను అనమాట, నా ఇంట్రెస్ట్ కొద్దీ. అయితే మా పిల్లలు, మా వారు అయితే అస్తమాను జోక్ చేస్తూ ఉంటారు. మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా కొత్త మొక్క కనపడితే అది వణుకుతోందిట. ఎందుకంటే అది నేను దాన్ని ఎక్కడ తీసుకొచ్చి ఇంట్లో వేసేస్తానని ఆ మొక్క వణికిపోతుందని మా పిల్లలు, మా వారు నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు. ఫస్ట్ ఈ మొక్కలన్నింటినీ ఇలాగే ఉంచేసి సరి చేస్తే సరిపోతుందని అనుకున్నాను. కానీ ఇందులో ఉన్న ఎండుటాకులు అవన్నీ చూసిన తర్వాత ఇలా సరి చేస్తే సరిపోదని చెప్పి దీన్ని కిందకి విప్పాను అనమాట. విప్పితేనే తెలిసింది దీనికి వెనకాల ఎన్ని లాతలు వేరే మొక్కల్లోకి వెళ్ళిపోయి అందులో పాతుకుపోయాయి అనేది. కారిడార్లో ఎలాగో ప్లేస్ ఉంది కాబట్టి ఈ మొక్కని ఇలాగా స్ట్రైట్గా పెట్టి అందులో ఎండుటాకులు తీయటం స్టార్ట్ చేశాను అనమాట. లోపల కొన్ని తీగలు కూడా ఎండిపోయిన ఉన్నాయి. వాటన్నిటిని లాగుతుంటే ఎంత కట్ చేసినా కూడా కట్ అవ్వట్లేదు. అందుకని ఇంకా సిజర్ యూజ్ చేసి వీటిని కట్ చేశాను. ఆ తర్వాత ఈ తీగలను ఒకదానికొకటి మెలిపెట్టి చిన్న చిన్నవి నా దగ్గర అంటే ఫ్లవర్స్ తయారు చేసేవి స్ట్రింగ్స్ ఒకటి ఉన్నాయి, వాటిని ఇలా మొక్కలు కట్టడానికి యూజ్ చేశాను. ఈ మొక్క అయితే నీళ్లు సరిగ్గా లేక మొత్తం ఆకులతో సహా ఎండిపోయింది. అయితే ఈ మొక్క నాకు తెలిసినంత వరకు దీనికి లోపల దుంపలా ఉంటుందన్నమాట. అలాగే వదిలేస్తే మళ్ళీ చక్కగా ఆకులు వస్తాయి. అందుకని మొత్తం పైన అంతా కట్ చేసేసి దాన్ని వదిలేసాను. ఇంకా మన బ్యాక్ సైడ్ బాల్కనీలోకి వస్తే మాకు క్రీపర్స్ చాలా ఎక్కువ. దీన్ని ఎంత కట్ చేసినా కానీ ఇవి ఇలాగా వేళ్లాడుతూ తెగ పెరిగిపోతూ ఉంటాయన్నమాట. అన్ని మొక్కల్లో ఇవే ఉంటాయి. మనం ఎంత కట్ చేసినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయన్నమాట. అయితే నేను ఎవ్రీ 2 months 3 months ఒకసారి వీటన్నిటిని మొత్తం పీక్ పడేస్తూనే ఉంటాను. అయినప్పటికీ అవి మళ్ళీ బుషీగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇంకా ఒక నెల రోజులు మనం పట్టించుకోపోయేసరికి ఇవి చక్కగా వాటి ఇష్టారాజ్యం అన్నట్టు పెరిగిపోయాయి. మనం సమ్మర్లో చల్లదనం కోసం పెట్టిన ఈ టబ్బు వాటర్ అయితే వర్షపు నీళ్లు పడి అన్ని ఎండుటాకులు పడి మొత్తం కుళ్ళిపోయి చాలా చెత్తలా అయిపోయింది. నేను ఊరెళ్ళే ముందు పొరపాటున ఒక బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ స్ట్రింగ్ ఒకటి విరిగిపోతే ఈ వాటర్లో వేసి వెళ్ళానమాట. అది మాత్రం చక్కగా రూట్స్ తోటి చాలా బాగా తయారైంది. అయితే దీన్ని నేను కుండీలో పెడదామని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఇదంతా కట్ చేసి వేళ్లతో సహా ఇందులో ప్లాంట్ చేశాను. నా ఉద్దేశంలో అపార్ట్మెంట్ కల్చర్కి అయితే మొక్కలు గ్రీన్గా ఉన్నాయా లేదా, ఎయిర్ ప్యూరిఫైయర్గా ఉపయోగపడుతున్నాయా లేదా అంతవరకే చూడాలి. మీరు పూలు పూస్తాయా, కాయలు కాస్తాయా ఇలా ఆలోచిస్తే మన బాల్కనీస్లో వచ్చే ఎండకి వాటిని మనం మెయింటైన్ చేయలేము. ఆ ఎండ ఆ మొక్కలకి సరిపోదు. ఇది నా ఎక్స్పీరియన్స్. అంతకుముందు కూడా నేను చాలాసార్లు మందార మొక్కలు అలాంటివి తీసుకొచ్చి అవి చాలా పూలు పూసే వరకు, అంటే ఒక 10 flowers వచ్చే వరకు బాగానే ఉంటాయి. కానీ తర్వాత చీడ వచ్చేసి పాడైపోవటం, ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు కనుక చక్కగా మెయింటైన్ చేయగలుగుతున్నాము అంటే కనుక ఏం చేస్తున్నారో నా కామెంట్స్లో చెప్పండి. మా బాల్కనీలో ఉండే ఈ క్రీపర్స్ చూసారా, ద్రాక్ష గుత్తుల్లో ఎంత అందంగా ఉంటాయో. చూడటానికి ఇవి చాలా బాగుంటాయి, కానీ మెయింటైన్ చేసేటప్పుడే కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంత కట్ చేసినా మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. కానీ అలా అని మొదట్లోకి తీసేయాలంటే మనసు ఒప్పదు. ఇంక ఇవి మదర్ ఆఫ్ 1000 plants పిల్లలు. అప్పుడప్పుడు పాపం చేస్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది మొక్కలన్నిటిని పీక్ పడేసి. అయితే అందుకనే మరీ మొదల్లోకి పీకుండా పైనంతా కట్ చేసి వదిలేస్తూ ఉంటాను అనమాట. ఇక నేను ఎప్పుడో వేసిన తమలపాకు మొక్క ఇది మధ్యలో చాలా డల్ అయిపోయి ఆకులు కూడా వేయటం మానేసింది. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత పచ్చగా చిగుర్లు వచ్చి కొన్ని ఆకులు కూడా వచ్చాయన్నమాట. అయితే బాల్కనీలో నేను కొన్ని పూల మొక్కలు కూడా పెడతాను. నందివర్ధనం గులాబీలు, అలాగే రజనీగంధ పూలు, ఇవన్నీ బాగానే పూస్తున్నాయి రెగ్యులర్గానే. ఇంకా మా బాల్కనీ అంతా ఇలా సరిచే
చేయటం అయిపోయిన తర్వాత బాల్కనీని నీట్గా కడుగుదాం అనుకునే లోపు నల్లగా మబ్బులు వేసుకొచ్చి గాలి స్టార్ట్ అయింది. ఇంకా వర్షాకాలం ఎప్పుడు వాన వస్తుందో మనం ప్రిడిక్ట్ చేయలేం కదా, వర్షం స్టార్ట్ అయింది. మా బాల్కనీలో వాన వస్తే వాన చినుకులతో పాటు కొంత మట్టి కూడా వస్తుంది, అందుకని ఇంకా తర్వాత కడుగుదామని వదిలేశాను. చూసారా, నేను కట్ చేసిన మొక్కలు ఈ బ్యాగ్ నిండా వచ్చాయి. ఇంకా మనీ ప్లాంట్ కట్టడం కోసమని నేను ఈ వైర్ని తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇది బట్టలు ఆరేయడానికి కట్టుకునే వైరు, అయితే నేను మనీ ప్లాంట్ కోసం యూజ్ చేద్దాం, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ఇది తీసుకున్నాను. 20 మీటర్స్, ఇది 92 రూపీస్. ఇది డీమార్ట్లో తీసుకున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి పైన ప్లాస్టిక్ కానీ లోపల వైర్ కూడా ఉందన్నమాట. సిల్క్ వైర్ ఉంది కాబట్టి ఇది కట్ చేసి బలవంతంగా కట్ చేస్తే తప్పితే తెగదు. అందుకని నేను దీన్ని ఇప్పుడు మనీ ప్లాంట్కి యూజ్ చేస్తున్నాను అనమాట. ఓవరాల్గా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కడదామని ఇది మొత్తం ఓపెన్ చేసి అన్ని మొక్కలకి ఇదే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇది సరిపోలేదు, ఇంకో వైర్ కూడా తీసుకురావాల్సి వచ్చింది. మొక్కలన్నిటికీ వరుసగా కింద నుంచి చుట్టుకుంటూ వచ్చి పైన కట్టి, పైన మేము ఈ కొక్యాల్లాగా ఒకటి పెట్టించామన్నమాట. ఈ స్ట్రింగ్ని పెట్టడం కోసమే వాటిలోకి మొత్తం వచ్చేటట్టు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్నమాట. ఈ చివరి మొక్క నుంచి ఆ లాస్ట్ మొక్క ఎండ్ వరకు ఇలా కట్టకపోతే ఈ మొక్కలాగా ఇలా వేలాడి పడిపోతూ కిందకి బరువుకి దిగిపోతూ ఉంటాయన్నమాట. అందుకని మనం మొదట్లో కూడా వైర్ కట్టి దాని పైకి కూడా కట్టాలి, అప్పుడు మాత్రమే ఇది స్ట్రాంగ్గా నిలబడుతుంది. అన్ని మొక్కలకు అలానే చేశాను. మనీ ప్లాంట్స్ అయితే వరుసగా ఇది లతలాగా అల్లుదామని పెట్టాం, కానీ నాకు ఎందుకో గోడ మీద మరకలు పడతాయి అనిపించింది, అందుకని వరుసగా లైన్గానే కట్టామన్నమాట. గోడకి డిటాచ్డ్గానే ఉంటుంది, మనం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే దీని రూట్స్ గోడ మీద అల్లుకుపోయి మనం తర్వాత ఎంత లాగినా కూడా రావన్నమాట, అంత స్ట్రాంగ్గా అయిపోతాయి. నా చిన్నప్పుడు మా పిన్ని గారు వాళ్ళ ఊళ్ళో కొబ్బరి చెట్టుకి ఇలాగే మనీ ప్లాంట్ అల్లుకుని అరిటాకులు అంతా అయిపోయి ఏకంగా భోజనాలు చేయొచ్చు వాటిలో అన్నంత పెద్ద ఆకులు అయిపోయింది అనమాట. అంటే వాటి బలమంతా ఇది తీసేసుకుంటూ ఉంటుంది. నేను అందుకనే ఈ మనీ ప్లాంట్ని అస్తమాను ట్రిమ్ చేస్తూ ఉంటాను అనమాట. పక్క మొక్కల్లోకి వెళ్ళిపోతే వాటిని పెరగనివ్వవు, అందుకని ఈ మనీ ప్లాంట్ని అస్తమాను అదే స్ట్రింగ్కి చుట్టుకుంటూ ఉండాలి. అదే పక్క మొక్కలోకి వెళ్ళిందంటే అందులో రూట్స్ పాతుకుపోయి ఇంకా మొక్కని ప్రశాంతంగా బతకనివ్వదు అనమాట. అందుకని మనం చూసుకుంటూ ఉండాలి. మొత్తానికి నేను అంతా ట్రిమ్ చేసిన తర్వాత మా మనీ ప్లాంట్ ఇలా తయారైంది. అయితే లైటింగ్ అంత ముందు ఉండేది, వాటన్నిటిని నేను ఇప్పుడు తీసాను, మళ్ళీ అరేంజ్ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే శ్రావణ మాసం కోసం దులుపుళ్ళు సద్దుళ్ళు అన్ని మొదలు పెట్టినట్టు అయింది. ఇలా మొక్కలు సర్దటం అయితే అయింది, ఇల్లు కూడా స్టార్ట్ చేయాలి. శ్రావణ మాసం ఇంకా 10 రోజులే ఉంది కదా, మీరందరూ సద్దుళ్ళు దులుపుళ్ళు అయ్యాయా నాకు కామెంట్ చెయ్యండి. మీకు రీసెంట్గా అప్పూస్ హోమ్ డైరీస్ 1 year కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే కదా, ఇదంతా మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.